థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో ఈరోజు మన క్లాస్ డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే హైడ్రోస్టాటిక్ సిస్టమ్. ఓకే, ఈ హైడ్రోస్టాటిక్ సిస్టంలో అగైన్ 2 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయని మనం డిస్కస్ చేయడం అనేది లాస్ట్ వీడియోలో చూసాం. అవి ఏంటంటే అవి ట్రాన్స్మిటింగ్ ఆర్ పంప్ యూనిట్ అండ్ రిసీవింగ్ ఆర్ మోటార్ యూనిట్. సో ఈ 2 టైప్స్గా దీంట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే జస్ట్ ఓన్లీ ట్రాన్స్మిటింగ్ యూనిట్స్. ఓకే, ఏంటి ట్రాన్స్మిటింగ్ యూనిట్స్ అనేది? ఇక్కడ ట్రాన్స్మిటింగ్ ఆర్ పంప్ యూనిట్ ఏంటి? ఇక్కడ ద ఫోర్సెస్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ద రిజర్వాయర్ టు హైడ్రాలిక్ సర్క్యూట్ బై కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ టు హైడ్రాలిక్ ఎనర్జీ. అంటే మెకానికల్ ఎనర్జీ నుండి హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనేది సో ఈ పంప్ యూనిట్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఏంటి ఇక్కడ హైడ్రాలిక్ సర్క్యూట్ అనేది? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ది హైడ్రాలిక్ సర్క్యూట్ మీన్స్ ద కనెక్షన్ ఆర్ ద అసెంబ్లీ ఆఫ్ నెంబర్ ఆఫ్ పైప్స్. ఓకే, సో ఈ పైప్స్ ద్వారా మనం రిజర్వాయర్ నుండి ఏదైతే లిక్విడ్ అనేది మనం పుష్అప్ ఆర్ సక్కింగ్ అనేది చేస్తున్నామో ఈ సక్షన్ చేసిన ఫ్లూయిడ్ అనేది త్రూ హైడ్రాలిక్ సర్క్యూట్ ద్వారా రొటేషన్ అనేది జరుగుతుంది, అంటే సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు హైడ్రాలిక్ ఎనర్జీగా తీసుకునే ప్రాసెస్ ని పంప్ యూనిట్ గా తీసుకుంటాం ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ అగైన్ ఇక్కడ మనం తీసుకున్న పంప్స్ అనేది సో ప్రెషర్ డెవలప్ చేయడానికి, సో ప్రెషర్ డెవలప్డ్ ఇన్ ద సిస్టమ్, ఏదైతే సిస్టమ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నామో ఈ సిస్టమ్ లో ప్రెషర్ డెవలప్ చేయడానికి తీసుకోవటం అనేది జరుగుతుంది, ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ అగైన్స్ట్ టు ద లోడ్, మనం అప్లై చేసిన లోడ్ కి. అండ్ దీస్ ట్రాన్స్మిషన్ పంప్ ఆర్ పంప్స్ హ్యావ్ పవర్ డెన్సిటీ. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్డ్. So what is power density? The power density about 10 times greater than electric motor. Electric motor కన్నా 10 times greater గా ఉంటుంది కాబట్టి సో ఈ పంప్స్ అనేది ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో అండ్ నౌ సో ఇప్పుడు పంప్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే సో ఇనిషియల్ గా ఇన్పుట్ డివైస్ అనేది అవసరం ఉంటుంది. ఆ ఇన్పుట్ డివైస్ ఏంటి? ఎలక్ట్రిక్ మోటార్ అయినా అవ్వచ్చు, లేదనుకుంటే సమ్ వెహికల్స్ లో ఇంజిన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇటువంటి ఇన్పుట్ డివైస్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు పంప్ అనేది రొటేషన్ అనేది జరుగుతునేటప్పుడు సో ఇక్కడ వైబ్రేషన్ అనేది జరుగుతుంది పంపులో. సో ఇటువంటి వైబ్రేషన్ అనేది పంపులో జరగకుండా మనం ఏం చేస్తామంటే ఫ్లెక్సిబుల్ ఎలస్ట్రోమెట్రిక్ కప్లింగ్ అనేది మనం వాడటం అనేది జరుగుతుంది ఇక్కడ. సో దాని ద్వారా సో రెడ్యూస్ వైబ్రేషన్, ఈ పంపులో వైబ్రేషన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో పంప్స్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ గేర్ పంప్స్ అనేవి తీసుకుంటాం, వేన్ పంప్స్ అనేవి ఉన్నాయి, అండ్ పిస్టన్ పంప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో గేర్ పంప్స్, వేన్ పంప్స్ అండ్ పిస్టన్ పంప్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ పంప్స్ అనేది థరోలీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ వన్, వాట్ ఈస్ గేర్ పంప్ అండ్ గేర్ పంప్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో వాట్ ఈస్ గేర్ పంప్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ గేర్ పంప్ అంటే ఏంటి ఇక్కడ? సో మెషింగ్ ఆఫ్ గేర్స్ టు పంప్ ఫ్లూయిడ్ బై డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఒకసారి ఫిగర్ చూడండి ఇక్కడ. ఓకే, సో దిస్ ద మనం తీసుకున్న పంప్ ని డిసెంబుల్ అనేది చేసాం. సో డిసెంబుల్ చేస్తే ఇలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో కంప్లీట్ గా మనం అసెంబుల్ చేసాం అనుకోండి, 1 ఎక్విప్మెంట్ ఆఫ్ పంప్ గా మనకు కనపడడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో దిస్ ఇస్ ద కేసింగ్, సో అండ్ అగైన్ దిస్ ద సీల్. అన్ని డిసెంబుల్ చేసాం కాబట్టి మొత్తం ఇదంతా ఒక ఎక్విప్మెంట్ గా చేస్తే సో ఈ కేసింగ్, ఇది అవుటర్ కేసింగ్, రెండింటిని అటాచ్ చేసి సెంటర్ లో సీల్ అనేది తీసుకుంటాం. సో ఈ సెంటర్లో ఈ 2 టైప్స్ ఆఫ్ గేర్స్ అనేవి, డ్రైవర్ గేర్ అండ్ డ్రివెన్ గేర్ అనేది 2 టైప్స్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఓకే, సో పవర్ జనరేట్ అవడానికి
ఫ్లూయిడ్ ని సక్షన్ చేసుకోవడానికి ఈ గేర్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే మోస్ట్లీ దిస్ ద బుషెస్, అంటే రెండు అటాచ్ చేయడానికి బుషెస్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న హోల్ కి సెంటర్ లో. సో ఈ యొక్క గేర్ గుండా ఇది యొక్క గేర్ లో ఈ బుషెస్ అనేవి అటాచ్మెంట్ అనేది చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద సక్షన్ పోర్ట్. అంటే వాటర్ అనేది లోపలికి సక్షన్ అవడానికి, వాటర్ ఆయిల్ అనేది ఫ్లూయిడ్ అనేది లోపల సక్షన్ అవడానికి ఇక్కడ పోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ద టోటల్ కేసింగ్. ఈ టోటల్ కేసింగ్ లోని మొత్తం అంతా ఎక్విప్మెంట్ అనేది అరేంజ్మెంట్ అనేది చేయబడి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అండ్ అగైన్ దిస్ ఇస్ ద ప్రెషర్ పోర్ట్. ఓకే, సో అండ్ దీస్ ఆర్ ద బుషెస్. సో బ్యాక్ సైడ్ మౌంటింగ్ ఫ్లేంజెస్ అనేవి తీసుకుంటాం, అంటే జస్ట్ రిజిట్ చేయటానికి. సో దిస్ ద డ్రైవర్ షాఫ్ట్. ఇక్కడ డ్రైవర్ షాఫ్ట్ అనేది రొటేషన్ అవుతే ఇక్కడ డ్రైవర్ షాఫ్ట్ అనేది డైరెక్ట్ గా ఈ డ్రైవ్ గేర్ కి అనేది కనెక్షన్ అయి ఉంటుంది. సో డ్రైవర్ షాఫ్ట్ అనేది ఇనిషియల్ గా మనం మోటార్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఎలక్ట్రిసిటీగా, సో అప్పుడు డ్రైవర్ షాఫ్ట్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. సో డ్రైవర్ షాఫ్ట్ రొటేషన్ అవుతుందంటే సో ఇక్కడ డ్రైవర్ గేర్ అనేది రొటేషన్ అవుతుంది. సో డ్రైవర్ గేర్ అనేది రొటేషన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ డ్రివెన్ గేర్ అనేది కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. డ్రైవర్ గేర్ అనేది ఎప్పుడైతే రొటేషన్ అవుతుందో డ్రివెన్ గేర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు డ్రైవర్ గేర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది అంటే కంప్లీట్ గా ఎక్విప్మెంట్ లో అసెంబుల్ చేసాం అనుకోండి, లోపల ఉంటుంది మొత్తం అంత ఎక్విప్మెంట్. సో ఇప్పుడు ఎప్పుడైతే డ్రైవర్ గేర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుందో సో ఇక్కడ సక్షన్ పోర్ట్ ఆర్ పంప్ ఇన్లెట్ అనమాట దీన్ని. ఓకే, సక్షన్ పోర్ట్ ఆర్ పంప్ ఇన్లెట్. సో దీని గుండా ఫ్లూయిడ్ అనేది ఆ లిక్విడ్ అనేది లోపలికి సక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో సక్షన్ అనేది జరుగుతుంది. సో సక్షన్ అనేది జరగటం వల్ల ఏంటి, ఈ రెండు మ్యాటింగ్ అనేది సో రిజిడ్ గా మ్యాటింగ్ అయి ఉంటుంది కాబట్టి సో రెండు కూడా రొటేషన్స్ అనేది జరుగుతుంది ఈ సెంటర్ నుండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద డిజేబుల్ పార్ట్ ఆఫ్ సో గేర్ పంప్. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఈ పంప్ అనేది కంప్లీట్ గా అసెంబుల్ చేస్తాం అనుకోండి. అసెంబుల్ చేసి ఇది ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ, టాప్ వ్యూ అని అనుకుంటే సో ఈ ఫ్రంట్ వ్యూ నుండి మనం ఈ పంప్ ని ఇలా రొటేట్ చేసి చూసి మనం హాఫ్ గా కట్ చేసినట్లయితే అంటే ఈ పార్ట్ మనం తీసాం అనుకోండి, సో ఈ గేర్స్ అనేవి మనకు కనబడతాయి. సో ఈ గేర్స్ నే ఇక్కడ ఈ విధంగా తీసుకోవటం అనేది జరిగింది. ఇది ఫ్రంట్ వ్యూ నుండి చూసినట్లయితే. ఓకే, సో రైట్. సో దిస్ ద ఇన్లెట్. సో ఇన్లెట్ అనేది సక్షన్ చాంబర్, అంటే చాంబర్ నుండి సో ఈ ఫ్లూయిడ్ అనేది పైకి సక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది డ్రైవర్ గేర్. సో ఈ డ్రైవర్ గేర్ అనేది దేని కనెక్ట్ అయి ఉంటుంది, డ్రైవర్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా డ్రైవర్ షాఫ్ట్. సో డ్రైవర్ షాఫ్ట్ రొటేషన్ అవుతున్నప్పుడు డ్రైవింగ్ గేర్ అనేది కూడా రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. దీనికి ఇది డ్రివెన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది డైరెక్షన్ రొటేషన్ అవుతున్నప్పుడు ఇది డైరెక్షన్ రొటేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో కంప్లీట్ గా ఫ్లూయిడ్ అనేది ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఆల్మోస్ట్ రెండు కూడా ఇంటర్లాక్ అనేది చేసుకుంటాం. ఓకే, ఇంటర్లాక్ అనేది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు రెండు కూడా రొటేషన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన ఫ్లూయిడ్ అనేది ఈ డైరెక్షన్ లో బ్లూ, సో ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరిగి ఇక్కడ నుండి అవుట్లెట్ గా బయటికి మూవింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో అది దీని యొక్క మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ టాలరెన్సెస్ అంటే ఇక్కడ వాల్ అనేది చాలా క్లోజ్డ్ గా ఉంటుంది, అంటే టాలరెన్సెస్ గ్యాప్ అనేది చాలా తక్కువ. ఎందువల్ల ఇక్కడ మనం ఇంటర్లాక్ అనేది చేసుకుంటాం, అట్ ద సేమ్ టైం టాలరెన్స్ గ్యాప్ అనేది ఆల్మోస్ట్ 10 మైక్రోమీటర్స్ అలా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అలా ఉంటేనే ఇటు నుండి వెళ్ళిన ఫ్లూయిడ్ అనేది మళ్ళా బ్యాక్ కి రిటర్న్ కాకుండా అంటే లీకేజ్ అనేది అవ్వకుండా ప్రొటెక్ట్ అవుతుంది. అందుకే దగ్గరగా క్లోజ్ సెటప్ అనేది చేసుకుంటాం ఇక్కడ గేర్ పంప్. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు ఈ గేర్స్ అనేది రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ నుండి సక్షన్ చాంబర్ నుండి వస్తున్న ఫ్లూయిడ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ హై వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హై వాక్యూమ్ వల్ల సో లోపలికి సక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్స్పాండెడ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ అనేది లార్జ్ గా ఉంటుంది కాబట్టి వాల్యూమ్ అనేది సక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇంటర్లాకింగ్ కాబట్టి రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో వాల్యూమ్ ఎక్కడైతే డిక్రీజ్ అవుతుందో అక్కడ ఎగ్జిట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గేర్ పంప్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ ఈజ్ వేన్ పంప్. సో ఇది వేన్ పంప్. సో ఇక్కడ వేన్ పంప్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, సిమిలర్ టు గేర్ పంప్. ఇక్కడ గేర్ పంప్ అనేది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్, ఇక్కడ వేన్ పంప్స్ కూడా పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్.
ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో దిస్ ఇస్ ద పంప్ కేసింగ్ అండ్ రోటర్, దిస్ ఇస్ ద స్లాట్స్ అండ్ వెయిన్స్ ఆర్ బ్లేడ్స్. ఈ సెంటర్ లో ఉన్నది స్ప్రింగ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ లో కాకుండా మనం తీసుకున్న రోటర్ ని అపార్ట్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ ఈ డిస్టెన్స్ లో, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఒక ఎక్స్ డిస్టెన్స్ అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుని ఇక్కడ ఒక రోటర్ అనేది అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. రోటర్ కి ఆల్మోస్ట్ అరౌండ్ ద రోటర్ సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ అనేవి తీసుకుంటాం. సో ఈ స్లాట్స్ లో ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేది ఒక్కొక్క స్లాట్ లో ఒక్కొక్క బ్లేడ్ అనేది మనం అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ రోటర్ అనేది డైరెక్ట్ గా డ్రైవర్. సో ఈ రోటర్ అనేది రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఈ స్లాట్ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఈ డైరెక్షన్ లో రొటేషన్ అనేది జరుగుతుంది, అంటే ఈ డైరెక్షన్ రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడున్న ఈ వెయిన్ అనేది స్లైడ్లీ ఇక్కడ నుండి ఈ డైరెక్షన్ లోకి ఎలా వస్తున్నప్పుడు వెయిన్ అనేది బ్యాక్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో అలా ఇంతవరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేసరికి ఈ వెయిన్ అనేది ఈ స్లాట్ లోకి కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో ఈ వెయిన్ అనేది ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ స్టార్ట్ అవుతుందో ఎట్ ద టైం ఫ్లూయిడ్ అనేది లోపలికి ఇన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే ఇక్కడ కంప్రెషన్ అనేది జరుగుతుందో ఇట్ ఎగ్జిట్ అనేది జరుగుతుంది ఫ్లూయిడ్ అనేది. ఓకే, సో దీన్నే వెయిన్ ఫంక్షన్స్ అంటాం జనరల్లీ. ఓకే, ఇక్కడ ఈ వెయిన్స్ అనేది ఎక్స్టెన్షన్ ఆర్ కంప్రెషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది. ఇక్కడ మేబీ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అండ్ హైడ్రాలిక్ ప్రెషర్స్ ఆర్ పుష్ రాడ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఈ ప్రెషర్ దగ్గర స్ప్రింగ్ దగ్గర. ఓకే, ఈ స్ప్రింగ్ అని అన్నాం కాబట్టి ప్రెషర్ రాడ్స్ గా మనం తీసుకు స్ప్రింగ్స్ ఆర్ ప్రెషర్ రాడ్స్ ఆర్ హైడ్రాలిక్ ప్రెషర్స్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ డివైజెస్ అనేది యూజ్ చేయడం వల్ల సో ఈ వెయిన్స్ అనేది సో లోపలికి కంప్రెస్ అవ్వడం జరుగుతుంది, బయటకి ఎక్స్టెన్షన్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ దెన్ ఎక్స్టెన్షన్ అవుతున్నప్పుడు కంప్లీట్ గా ఇది వాల్ కి టచ్ అయి ఉంటుంది, అంటే ఇక్కడ కంప్రెషన్ అనేది ఇలా జరుగుతుంది. గ్రాడ్యువల్ గా రొటేషన్ అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్ లో బ్యాక్ మూవింగ్ అనేది జరుగుతుంది. మూవ్ అయినా ఈ అదర్ ఎండ్ అనేది కంప్లీట్ గా కేసింగ్ కి టచ్ అయ్యే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ డైరెక్షన్ రొటేషన్ అవుతున్నప్పుడు లోపల సకింగ్ అనేది జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం ఎట్ ద కండిషన్ ఆఫ్ కంప్రెస్డ్, అంటే ఇక్కడ ఈ స్లాట్ లోకి ఎప్పుడైతే కంప్రెస్ రావడం అనేది స్టార్ట్ అవుతుందో అండ్ అగైన్ లిక్విడ్ అనేది బయటికి ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తుంది. సో దీన్ని వెయిన్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ పిస్టన్ పంప్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి అర్థమైంది అనుకుంటాను. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.